నమస్కారం ఫ్రెండ్స్. ఎప్పుడైనా అనిపించిందా నేను ఎవరికీ ఏం ద్రోహం చేయలేదు, అయినా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని? లేదా మన కళ్ల ముందే ఒక దుర్మార్గుడు తప్పులు చేసి కూడా హ్యాపీగా తిరుగుతుంటాడు. ఇది చూసి మనకు దేవుడి మీద, ఈ సృష్టి మీద కోపం రావడం సహజం. అసలు కర్మ అంటే ఏంటిది? మనం చేసే పనులా, లేదా మన ఫేటా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం పురాణాలకు సంబంధించింది కాదు. ఇది యూనివర్స్ యొక్క గొప్ప సీక్రెట్ మాత్రం. ఈ జర్నీలోకి వెళ్లే ముందు ఇలాంటి డీప్ మిస్టరీ ఇంకా స్పిరిచువల్ టాపిక్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే నిజం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అసలు కర్మ అంటే ఒక యాక్షన్ రియాక్షన్ మాత్రమే కాదు, ఇది 3 రకాలు. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక విల్లు, బో పట్టుకొని ఉన్నారు. మీ వెనుక ఒక అమ్మలా పొడి, క్వివర్ ఉంది. ఇందులో ఉన్న బాణాలన్నీ సంచిత కర్మ, అంటే గత జన్మల్లో మీరు చేసిన పనుల మొత్తం నిల్వ. ఇది మీ కంట్రోల్లో లేదు, ఇది మీ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు మీరు ఆ విల్లు నుండి ఒక బాణం వదిలారనుకోండి, అది గాలిలో వెళ్తుంది. దీన్ని మనం ఆపలేము, అది గురి తగిలేదాకా వెళ్లాల్సిందే. దీన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. అంటే ఈరోజు మీరు అనుభవిస్తున్న కష్టాలు కాని, సుఖాలు కాని, అవి ఎప్పుడో వదిలిన బాణాలు. వాటిని మీరు ఫేస్ చెయ్యాల్సిందే. అందుకే మంచివాళ్లకి కష్టాలు వస్తాయి, ఎందుకంటే అది వారి గతజన్మ ప్రారబ్ధ రిజల్ట్ అయి ఉండొచ్చు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మీ చేతిలో ఇంకా ఇంకో బాణముంది. దీన్ని మీరు ఇప్పుడు ఎక్కుపెడుతున్నారు. దీన్నే ఆగమి కర్మ అంటారు. అంటే ప్రెజెంట్ మూమెంట్, మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది అదే. చాలామంది గతం గురించి ఏడుస్తూ ఈ ఆగమిని, అంటే ఈ క్షణాన్ని పాడు చేసుకుంటారు. కర్మ అనేది శిక్ష ఇవ్వడానికి డిజైన్ చేయలేదు. ఇది ఒక మిర్రర్ లాంటిది. మీరు అడ్డం ముందు నిలబడి నవ్వితే అది తిరిగి నవ్వుతుంది, ఏడుస్తే అది ఏడుస్తుంది. యూనివర్స్కి ఎమోషన్స్ ఉండవు, దానికి కేవలం ఎనర్జీ మాత్రమే తెలుసు. మనం పంపించిన ఎనర్జీ తిరిగి మనకే వస్తుంది. ఇది సింపుల్ ఫిజిక్స్. సో ఫ్రెండ్స్, కర్మ నుండి తప్పించుకోవడం అసాధ్యం, కానీ దాన్ని మార్చుకోవడం సాధ్యం. ఎలా? మీ ఆగమి కర్మ ద్వారా. ఈ క్షణం మీరు చేస్తున్న పని రేపు మీ ఫేట్గా మారుతుంది. మీ కష్టాలను సంచితగా భావించి యాక్సెప్ట్ చేయండి, కానీ మీ ఫ్యూచర్ని ఆగమితో రీరైట్ చేయండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించి కమెంట్ చేయండి. ఒకవేళ కర్మ అనేది లేకపోతే మనిషి మంచిగా బ్రతుకుతాడా, లేదా శిక్ష లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి.